బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హోటల్స్ కిచెన్లలో అపరిశుభ్ర వాతావరణం, ఫ్రిడ్జ్లలో బొద్దింకలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోని చట్నీస్ హోటల్స్ కు నోటీసులు ఇచ్చారు. ఇక హోటల్లో పనిచేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేనట్టుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని పలు చట్నీస్ హోటల్లో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో అపరిశుభ్ర వాతావరణం, అలాగే టైం లేని వ్యాలిటీ లేని ఫుడ్ ని కూడా వినియోగిస్తున్నట్టయితే అధికారులు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, 2 చోట్ల కూడా ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తున్నాయి. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమారుగా ఎన్ని హోటళ్లకు నోటీసులు అయితే అందించారు? డీటెయిల్స్ ఏంటి? అయితే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అలాగే బంజారా హిల్స్ లో ఉన్నటువంటి చట్నీస్ రెస్టారెంట్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు FSSAIకి సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ పైన జూబ్లీ హిల్స్ అలాగే బంజారా హిల్స్ ఈ 2 చోట్ల ఉన్నటువంటి చట్నీస్ రెస్టారెంట్లకు నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వంటగదులు ఉండడం, అలాగే ఆ వంటగదుల్లో ఉన్నటువంటి ఎవరైతే చెఫ్స్ ఉంటారో, అంటే పనివారు ఉంటారో, వంటవారు ఉంటారో, వాళ్ళు అపరిశుభ్రమైనటువంటి వేషధారణలో ఉండడము, వారి డ్రెస్ సెన్స్ సరిగా లేకపోవడం, అలాగే పూర్తిగా ఆ వంటగదుల్లో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ కాలువలు ఉంటాయో, అంటే వేస్ట్ బయటికి వెళ్ళేటువంటి కాలువలు ఉంటాయో అవి పూర్తిగా మూసుకుపోవడం, అలాగే వంటశాలల్లో మూతలు, ఇతర సంబంధించినటువంటి డస్ట్బిన్లు ఏవైతే ఉంటాయో ఆ డస్ట్బిన్లకు సంబంధించి మూతలు లేకపోవడం, అలాగే ఈగలు, దోమలు లాంటివి ఇవన్నీ తిరుగుతుండడం గమనించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఒకసారిగా కంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బయటికి పేర్లని వాళ్ళ యొక్క బ్రాండ్ ని బయటికి తీసుకెళ్లడానికి చూస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు చేస్తా ఉన్నారు. బిల్డింగ్లని, అలాగే వారి పేర్లకి సంబంధించి పూర్తిగా ఎక్కువగా ఖర్చు పెడుతూ కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ పరిశుభ్రత విషయంలో మాత్రం పూర్తిగా మొత్తం అక్కడ ఉన్నటువంటి హోటల్ కి సంబంధించినటువంటి పరిశుభ్రత విషయంలో మాత్రం పూర్తిగా అసలు ఏది పట్టించుకున్నటువంటి సందర్భం అయితే నెలకొన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో భాగంగా అయితే గుర్తించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే వంట గదిలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ కూడా నీట్ గా లేకుండా వ్యక్తంగా అక్కడే వంటలకు ఉపయోగించేటువంటి కూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇతర పదార్థాలన్నీ కూడా అస్తవ్యస్తంగా పడివేసి ఉండడము, ఎక్కువ కాలం అంటే ఆహారం తయారైన తర్వాత కూడా దాన్ని ఫ్రిడ్జ్ లో ఇలాంటి అంశాలన్నీ కూడా వారి దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఆహారం తయారీ చేసేటువంటి వంటశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మెడికల్ సర్టిఫికేట్ కూడా సరిగా లేకపోయినట్టుగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించారు. సో ఖచ్చితంగా అటు ఎవరైతే చెఫ్స్ ఉంటారో, అంటే వంట వాళ్ళు ఉంటారో, వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అవేవి కూడా ఈ చట్నీస్ రెస్టారెంట్స్ పట్టించుకోకుండా కేవలం ఎక్కువ డబ్బులు అడుగుతారు, అలా ఎక్కువ అంటే పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు చెఫ్లు ఎక్కువ డబ్బులు అడుగుతారని చెప్పి ఎవరు పడితే వాళ్ళకి ఈ వంట సంబంధించినటువంటి కార్యకలాపాలని అప్పగించడం, సో ఇలాంటివన్నీ కూడా చట్నీస్ రెస్టారెంట్ యజమానులు చేస్తున్నట్టుగా అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా FSSAIకి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిబంధనలు పూర్తిగా విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి చట్నీస్ రెస్టారెంట్లకు జూబ్లీ హిల్స్ అలాగే బంజారా హిల్స్ ఈ 2 రెస్టారెంట్లకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు రైట్ విజయ్, థ్యాంక్ యూ.